హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ये लास्ट एंड फाइनल वार्निंग है आपको। अगर और एक बार आपका कंपनी चल रहा विदाउट परमिशन। జల్పల్లి నిజంగా బాగుపడుతుందా? జల్పల్లిలో ఆ పాతకాలం నాటి మంచి రోజులు, ఆ స్వచ్ఛత నిజంగా వస్తుందా? ఏమో, అధికారుల్లో మాత్రం చలనం వచ్చింది. జల్పల్లిలో కాలుష్యకారకమైన పరిశ్రమల కోసం వేట మొదలైంది. ఆల్రెడీ ఒక పరిశ్రమపై చలాన్ వేశారు, దానిపై కేసు నమోదు చేశారు. మరోసారి కాలుష్యాన్ని మీద జల్లితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు పంపిస్తానంటూ జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ చాలా సీరియస్గా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇది మంచి పరిణామం. కానీ ఈ యొక్క పరిణామంతో జల్పల్లి నిజంగా బాగుపడుతుందా? జల్పల్లిలో కాలుష్యం అంతమవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. గత 10 ఏళ్లుగా జల్పల్లి నలువైపులా అంటే చెరువున్న ప్రాంతం వదిలేసి మిగతా అన్ని ప్రాంతాల్లో కాలుష్యకారకమైన కార్ఖానాలు, బ్యాటరీ పరిశ్రమలు, ప్లాస్టిక్ గోడౌన్లు వందల కొద్ది ఉన్నాయి. అనుమతి లేని పరిశ్రమలు అయితే ఇళ్ల మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ అధికారులకు ఇప్పుడు సడన్గా తెలుస్తాయా, లేక గతం నుంచి నడుస్తున్న వాటిని చిన్న చూపు చూసారా? నిజంగా వీటిపై యాక్షన్ తీసుకుంటారా? మున్సిపల్ కమిషనర్ అయితే వెంకట్రామ్ మున్సిపల్ కమిషనర్ ఈ పరిశ్రమలపై చర్య తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ప్రజల నుంచి కాంప్లైంట్ వస్తూ ఉంది. ఇక్కడ కొన్ని అంటే నేను వచ్చి ఇక్కడ 5 మంత్స్ అవుతుంది. ఇక్కడ వచ్చి నేను బాధ్యతలు తీసుకొని జల్పల్లి మున్సిపల్ కమిషనర్గా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు కొంత వాంటెడ్లీ వాళ్ళు కొంత అంటే పొగ పెడుతున్నారు, అంటే కాల్స్తున్నారు. ఆ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్లీ కాలిపోతున్నాయి. దానివల్ల ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంది. అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం సార్. వల్ల మారకపోతే మాత్రం వాళ్ళకు పర్మనెంట్గా ఆ కంపెనీ సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేయడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా చేస్తాం వాళ్ళ మీద. ఒక పరిశ్రమపై యాక్షన్ తీసుకున్నారు. మరాఠా భవన్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు రేపుతూ పొగ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమపై యాక్షన్ తీసుకున్నారు కమిషనర్. వారికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇది శుభ పరిణామం. అయితే ఇది ఆరంభ శురూపంగా మిగిలిపోతుందా? నిజంగా ప్రభుత్వం అంటే పాలనా మండలి, జల్పల్లి మున్సిపల్ కార్యవర్గం, అధికారులు దీనిపై నిజంగానే సీరియస్గా ఉన్నారా? ఏమో డౌటే వస్తుంది. మరాఠా భవన్ దగ్గర జరిగిన ఆ ఇన్సిడెంట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర వహించారు. యూత్ కాంగ్రెస్కు చెందిన నవీన్ గౌడ్, సయ్యద్ అబ్దుల్ నవాజ్ తదితరులు ఆ సమస్యను వెలికి తీసి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అయితే ఇలా వందల పరిశ్రమలున్నాయి. వాటన్నిటిని అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిందేనా? అధికారులకు నిజంగా తెలియదా? తెలిసే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా? జల్పల్లి ఈ కాలుష్యకారకమైన పరిశ్రమలతో విముక్తి చెందుతుందా అంటే డౌటే వస్తుంది భయ్య. ఎందుకంటే 10 ఏళ్లుగా జరగనిది ఇప్పుడు ఈ యొక్క పరిశ్రమను మూతపడితే మిగతా పరిశ్రమలు మూతపడతాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అధికారులు ఈ పరిస్థితిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కమిషనర్ వెంకట్రామ్ అయితే సీరియస్గానే ఉన్నామని చెప్తున్నారు. మాటల్లో కాదు, చేతల్లో. వెంటనే జల్పల్లి చుట్టూ ఉన్న పరిశ్రమలు అనుమతులు లేవు, ఎలాంటి అసెస్మెంట్ లేదు, ఏమీ ఉండవు. కానీ పొగ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. వీటిని గుర్తించి వీటిని లిస్ట్ అవుట్ చేసి నిజంగా చర్యలు తీసుకుంటే, నిజంగా చలాన్లు వేస్తూ వాళ్ళను ఆ కంపెనీలు మూతపడేలా చేస్తే జల్పల్లి నిజంగా 10 ఏళ్ల క్రితం నాటి జల్పల్లి అప్పట్లో ఎంత స్వచ్ఛంగా పచ్చదనంతో కళకళలాడుతుండేదో ఆ జల్పల్లిని మళ్ళీ చూడవచ్చు. చూస్తామా? ఏమో, నాకైతే డౌటే.